మేము మంచిర్యాల నుంచి వచ్చామండి పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలతో పాటు వినాయకుడు, మాణిక్య అమ్మవారు, నంది, పుణ్యలింగేశ్వర స్వామి ఉన్నాయి. మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము. మాకు పూర్వజన్మ సుకృతంతో ఈ రోజు చాలా మాకు ఆనందం అనిపించింది. ఈ రోజు అట్లాగే ఇక్కడ గంగా హారతి, ఇది మేము ఇవాళ కాశీ వెళ్ళినటువంటి ఆనందం అనిపిస్తుంది. మాకు చాలా బాగా ఇచ్చారు గంగా హారతి. చాలా 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 సంతోషం అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ 600 మంది అనాథులు ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లలతోటి సమానం, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి డొనేషన్ తోటే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టగలుగుతున్నారు. అట్లాగే అందరూ వచ్చి పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వాళ్ళకి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేసినట్టయితే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించగలుగుతారు. వాళ్ళు మంచిగా అయ్యారనుకోండి, తర్వాత వాళ్ళ కుటుంబానికి పంపిస్తున్నారు. వాళ్ళ పేరు ఊరు చెప్పగానే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. ఇక్కడికి రావటం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో మేము ఇక్కడికి వచ్చాము అనేది నాకు భావన. 12 జ్యోతిర్లింగాల సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో శివాంకితమైన మహాశివరాత్రి నాడు మీకు ఇష్టమైన జ్యోతిర్లింగాలకు అభిషేకం జరిపించుకొని శివానుగ్రహం పొందండి. బుకింగ్ చేసుకున్న భక్తుల పేర్లపై శివరాత్రి రోజున అర్చకులచే జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు జరిపించబడును. బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆలయ వెబ్సైట్ లేదా ఆలయ నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోండి.